బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియడం లేదు. తగ్గుతుంది అనుకునే లోపే మళ్ళీ పెరుగుతోంది. పెరిగింది కదా అనుకునే లోపే మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. ఈ హెచ్చుతగ్గులనేవి ఇంకా ఎంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉంది? భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ నమశివాయ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్ చూస్తున్నాము ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారానికి 1,60,000, 62,000 వరకు ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర చూసుకున్నట్లయితే కూడా 2,60,000 వరకు ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కూడా వారం రోజులలోనే పెరగడం, తగ్గడము అనేది చూస్తున్నాము. ఈ విధంగా హెచ్చు తగ్గులు ఇంకా ఎంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది అంటారు? అంటే ఈ వోలటిలిటీ మాత్రం తొందరగా సమసిపోదండి. ప్రస్తుతం అయితే కన్సాలిడేషన్ ఫేజ్ అంటాం దీన్ని. బాగా పెరిగి కరెక్ట్ అయింది కదా! ఈ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. బట్ ఈ హెచ్చుతగ్గులైతే ఇలానే ఉండే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఎందుకంటే రోజుకొక అనౌన్స్‌మెంటు ట్రంప్ నుండి రావడము, అది గ్లోబల్‌గా అనిశ్చితిలోకి నెట్టుతుంది. తర్వాత డాలర్ అనేది వీక్ అవుతూ ఉంది. సో, డాలర్‌కి వీక్‌నెస్సే భవిష్యత్తులో కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ అనిశ్చితులు కొనసాగుతాయి. డాలర్ వీక్ ఉన్నంత కాలం కూడా బంగారం, వెండికి సపోర్ట్ దొరుకుతూనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సరే అయితే రష్యా ఒకవేళ డాలర్‌లలో లావాదేవీలు జరపడానికి ఒప్పుకుంటే గనుక భవిష్యత్తులో 1,00,000 వరకు కూడా బంగారం ధరలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అంతర్జాతీయ పరిశీలకులైతే చెప్తున్నారు. అయితే దీని మీద మీరేమంటారు? అంటే ఈరోజు ఉన్న ఈ సమస్య ఏందంటే, మెయిన్ సమస్య ఏందంటే ట్రంప్ నోటి దూల. రోజుకో అనౌన్స్‌మెంటు, రోజుకో టారిఫు. నిన్న సుప్రీంకోర్టు కొట్టేసినా గానీ, మళ్ళీ లేదు లేదు ఇంకో సెక్షన్ కింద నేను వేస్తానని చెప్తున్నాడు. మళ్ళీ అడిషనల్ 10% ఫ్రెష్‌గా వేశాడు. సో, ఇవన్నీ ఉన్నంత కాలము ఈ అనిశ్చితులు కొనసాగుతాయి. అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. అదే జరుగుతుంది ప్రస్తుతము. ఈ అనిశ్చితులు ఉన్నంత కాలము ఇన్వెస్టర్లు పెట్టడమే కాదు, గత ఫ్యూ ఇయర్స్ నుండి దేశాలే కొంటున్నాయి. సో, ఈ దేశాలు కొనడం ఆపుతాయా అంటే ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఎవ్రీ కరెక్షన్ మళ్ళీ దేశాలే, సెంట్రల్ గవర్నమెంట్‌లే వచ్చి మళ్ళీ కొనే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. సో, రష్యా డాలర్‌లో వ్యాపారం చేస్తుందా లేదా అనేది ఒక చిన్న విషయమే అవుతుందని నేను అనుకుంటున్నా బంగారం విషయంలో. ఎందుకంటే అసలు జరగడానికి అవకాశాలు తక్కువ అనుకోవాలి. ఆ రిలేషన్స్ స్ట్రెయిన్ అయి ఉన్నాయి ఇప్పుడు. సో, అది జరుగుతుందా లేదని బిగ్ క్వెషన్ మార్క్. ఒకవేళ జరిగినా కానీ కొద్దిగా కరెక్ట్ అవ్వచ్చు కానీ మేజర్ కరెక్షన్ బంగారంలో చూడకపోవచ్చు. కొంతమంది అంటుంటారు ₹1,00,000 దిగువకు వస్తుందని చెప్తున్నారు. కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నా మటుకి నా పర్సనల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ నెల, 2 నెలల్లో అనుకున్న వాళ్ళు 1,50,000 దరిదాపుల్లో కొనుక్కోవడం బెటర్ అండి. సో, బాగా తగ్గుద్ది అనుకోవడానికి అవకాశాలు తక్కువ అనిపిస్తుంది నాకు. ఏదైనా రీజన్‌తో 1,50,000 కూడా దిగితే 1,20,000 దరిదాపు 1,26,000, 25 1,00,000 ఆ లెవెల్‌లో ప్రాబబ్లీ బెస్ట్ బై ఫర్ గోల్డ్. ఎందుకంటే డాలర్ ఇప్పట్లో బాగుపడేది లేదు, అమెరికా బాగుపడేది లేదు. ఎంతకాలమైతే డాలర్ వీక్ ఉంటుందో అంతకాలం బంగారం సపోర్ట్ దొరుకుతూనే ఉంటుంది. ఎంతకాలం ట్రంప్ రోజుకో న్యూసు, రోజుకొక అనౌన్స్‌మెంటు, రోజుకొక మొట్టికాయ వేస్తాడు ప్రపంచానికి. కాబట్టి అంతకాలము కూడా బంగారం, వెండిలో పెట్టుబడులనేది కంటిన్యూ అవుతాయి. ఏదో ఒక ఫామ్, అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవరన్నా కానివ్వండి. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు కొంటున్నారు. గోల్డ్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కమాడిటీ. ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ దొరకదండి. కాబట్టి ప్రొడక్షన్ కూడా చేయలేరు. సో, కాబట్టి ఎప్పుడైనా కొంచెము దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా విపరీతంగా పెరగడం మనం చూస్తున్నాం. గతంలో చూసాం, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉందండి. కాబట్టి కరెక్షన్స్ ఏదైనా వచ్చినా కానీ అది టెంపరరీ అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. అయితే ఈ బంగారం ధరలలో హెచ్చు తగులు ఇవన్నీ కూడా సాధారణ ప్రజలను సందిగ్ధంలో పడేస్తున్నాయి. అంటే కొనుగోలు చేయొచ్చా, చేయకూడదా అనేటువంటి ఒక సందేహం అయితే ప్రజలల్లో ఉంది. సో, ప్రజలకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే లాంగ్ టర్మ్‌లో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్ఐపి మోడ్‌లో కొనుక్కోవడం బెస్ట్ అండి. దానివల్ల ఏమవుద్దంటే యావరేజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ అది కూడా బ్యూటిఫుల్ యావరేజ్ అవుతుంది. రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్స్ అంటాం కదా! అది చాలా బ్యూటిఫుల్‌గా వస్తది. కాబట్టి ఫిక్స్డ్‌గా ఎవ్రీ మంత్ 10,000, 20,000 పడతా వాటెవర్. అది మీరు ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి. డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు. సో, ఫిజికల్‌గా గోల్డ్ కావాలన్నప్పుడు ఆ రోజు మొత్తం అక్యుములేటెడ్ అమౌంట్ అంతా అమ్మేసుకొని ఫిజికల్ గోల్డ్ ఒకటేసారి కావాలంటే కొనుక్కోవచ్చండి. ఆ వే ఎస్ఐపి రూట్ అనేది ఆల్వేస్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఎస్ఐపి వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఓవర్ 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ చేయగలిగితే బంగారంలో, అది మీరు ఒక ఎక్స్‌పర్ట్ చేసిన దానికి నియర్ బై ఉంటుందని
మన పాస్ట్ ట్రాక్ రికార్డ్ తెలుపుతున్నాయి. కాబట్టి పెద్ద ఆలోచన లేకుండా, ప్రైజెస్ గురించి ఆలోచించకుండా ఒక ఫిక్స్డ్ డేట్ ఇన్ ఏ మంత్. ఎవ్రీ మంత్ కనుక ఫిక్స్డ్ అమౌంట్ 20,000, 25,000 వాటెవర్ సమ్ అమౌంట్ ఫిక్స్డ్ పెట్టుకున్నది మీరు 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో అక్యుములేట్ చేయాలనుకున్నది అక్యుములేట్ చేయడం దట్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ అండి బంగారంలో. తర్వాత ట్రేడింగ్ పర్పస్‌లో లేకపోతే స్పెక్యులేషన్ పర్పస్‌లో కొనుక్కొని అమ్మాలి అనే వాళ్ళకి ఏందంటే మంచి కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోవడం మనం అడ్వైజ్ చేస్తున్నాం. సో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఉన్న వాళ్ళకి 1,50,000 దరిదాపుల్లో కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నామండి. కాబట్టి ఆహ్, ఈ కన్సాలిడేషను ఇంకా కొంతకాలం కొనసాగొచ్చు. ఎంతకాలం అనేది చూడాలి. ఎంతవరకు పోతుందని చూడాలి. సో దాన్ని చూసుకొని ఇప్పుడు మనం అనుకున్న లెవెల్స్ ఏవైతే అనుకున్నామో ఆ లెవెల్స్‌లో కొనుక్కోవడం బెటరు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా 1,20,000 లెవెల్‌కి వచ్చినా గానీ ఒకవేళ వస్తే అప్పుడు కూడా కొనుక్కోవచ్చు. రూ. 1,00,000 బిలో అనేది నాకు ఇప్పుడైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కడ పరిస్థితులు గ్లోబల్‌గా ఏవి సవ్యంగా లేవు. కాబట్టి రూ. 1,00,000 గానీ, 1,00,000 బిలో గానీ వస్తుందైతే నేను నమ్మట్లేదు పర్సనల్‌గా. సార్ ప్రస్తుతం ఫిబ్రవరి నెల చివరిలో ఉన్నాము. ఈ సంవత్సరం మధ్యలోకి వెళ్ళేసరికి మనం బంగారం, వెండి ధరలలో ఎటువంటి మార్పుని అనేది చూడబోతున్నాము అంటారు? అంటే బేసిక్‌గా ఫ్యూచరు ఏం జరుగుద్ది ఎవరు చెప్పలేమమ్మా. ఈ అనిస్థితి ఇట్లానే కొనసాగొచ్చు. అలాంటప్పుడు బంగారం, వెండి ధరలు ఇంకా షూటప్ అవ్వచ్చు. కాబట్టి బట్ ఏదున్నా గానీ ఈ ఇయర్ పెరిగినా ఒక బ్రాడ్ రేంజ్‌లో ఉండొచ్చు. మేబీ ఒక 20% హయ్యర్ సైడ్ పెరిగితే ఈ ఇయర్ పెరగొచ్చు బంగారం. అంతకు మించి పెరగకపోవచ్చని అనుకుంటున్నాను. దిస్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. సో వెండి ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే వెండి ధరలను కూడా మనం అసలు ఊహించలేకపోతున్నాము. ప్రజెంట్ కిలో వెండి మనకి 2,60,000 వరకు వెళ్ళింది. సో వెండి ఫ్యూచర్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? వెండి మట్టికి నా పర్సనల్ ఒపీనియన్ అయితే 1,50,000 టు 1,80,000 రేంజ్ ఈస్ ద రైట్ లెవెల్ అండి. అంతకు మించి పెట్టడం అనేది హై ప్రైస్ మనం పెట్టడమే. సో కాబట్టి బిలో 2,00,000 వచ్చినప్పుడే కొనాలనుకున్న వాళ్ళు ఆలోచించండి. ఈ ప్రైస్ అయితే సర్టెన్‌లీ హై ప్రైస్ అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఎన్నడూ లేని విధంగా భారీ హెచ్చుతగ్గులనైతే బంగారం, వెండి ధరల్లో చూస్తున్నాము. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చెప్పలేమని కూడా మనకి ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పటిలాగా ప్రస్తుత పరిస్థితులు లేవు. అంతర్జాతీయంగా కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణాలే కావచ్చు, లేదంటే పరిణామాలే కావచ్చు, అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లే కావచ్చు, డాలర్ వీక్ అవ్వడమే కావచ్చు, వీటన్నింటి ప్రభావం కూడా బంగారం, వెండి ధరల మీద అయితే మనకి కనిపిస్తోంది. సో భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలే తప్ప బంగారం అయితే తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అయితే 1,20,000, 30,000 వరకు వస్తే కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా ఎస్ఐపి వంటి కొనుగోలు చేసుకోవడం మంచిది అని కూడా మనకి గోల్డ్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా ప్రజెంట్ మార్కెట్లో బంగారంలో విపరీతమైనటువంటి హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్‌తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.